सहस्रशीर्षं देवं विश्वाक्षं विश्वशम्भुवं विश्वं नारायणं देवमक्षरं परमं पदं विश्वतः परमां नित्यं विश्वं नारायणगुं हरिं विश्वमेवेदं पुरुषस्तद्विश्वमुपजीवति पतिं विश्वस्यात्मेश्वरं शाश्वतं शिवमच्युतं नारायणं महाज्ञेयं विश्वात्मानं परायणम्। सूर्यशौर्यमथेन्दुरिन्द्रपदवी सन्मङ्गलं मङ्गलम्। लक्ष्मीं क्षीरसमुद्रराजतनयां श्रीरङ्गधामेश्वरीं दासीभूतसमस्तदेववनितां लोकैकदीपाङ्कुरां श्रीमन्मन्दकटाक्षलब्धविभवब्रह्मेन्द्रगङ्गाधरां त्वां त्रैलोक्यकुटुम्बिनी సరసిజాం వందే ముకుంద ప్రియాం. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన దుర్ముఖనామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు జ్యేష్ఠమాసం కృష్ణపక్షం శుక్రవారం. సూర్యోదయం 5:47 సూర్యాస్తమయం 6:49. తిథి చవితి సాయంకాలం 4:28 వరకు, నక్షత్రం శ్రవణం ఉదయం 9:23 వరకు, వర్జం మధ్యాహ్నం 1:22 నుంచి 2:57 వరకు, దుర్ముహూర్తం ఉదయం 8:23 నుంచి 9:16 వరకు, మరల మధ్యాహ్నం 12:44 నుంచి 1:36 వరకు, అమృతకాలం రాత్రి 10:56 నుంచి 12:32 వరకు, రాహుకాలం శుక్రవారం కాబట్టి ఉదయం 10:30 నుంచి 12 గంటల వరకు, అష్టగౌరగ రీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 7 గంటలకి. నేటి విశేషం శుక్రవారం లక్ష్మీ ప్రీతికరమైనది, అలాగే అమ్మవారికి ప్రీతికరమైనది. చాలామంది లలితా సహస్రనామ స్తోత్రాన్ని ప్రత్యేకించి చేసుకుంటూ ఉండడం, అలాగే 108 శుక్రవారాలు ఒక్కొక్క వారం ఒక్కొక్క పుష్పాలు, అలాగా 108 పుష్పాలతో పూజ చేసుకుంటూ ఉండడం, అలాగే లక్ష్మీ అష్టోత్తర శతనామ స్తోత్రాన్ని 108 సార్లు చేయడం, అలాగే మారేడు దళంలో తేనె వేసి తులసమ్మ దగ్గర పెట్టడం, మారేడు చెట్టు నాటడం, ఉన్న చెట్టుకి ప్రదక్షిణాలు చేయడం, నీరు పోయడం, అలాగే దాన్ని పూజ నిర్వహించటం, మారేడు చెట్టు కింద దీపం పెట్టడం, మారేడు చెట్టు దగ్గర దీపం పెట్టినా లేక హోమం చేసినా, ఎవరికైనా భోజనం పెట్టినా, శివునికి అభిషేకం చేసినా కోటి గుణితమైన ఫలితం వస్తుంది. అలాగా ఉత్తమ ఫలితాలు సాధించడానికి ఈ రోజును ఉపయోగించుకోవచ్చు. విశేషించి మారేడు చెట్టును నాటినట్లయితే 7 జన్మల పాపం కూడా పోతుంది. నేటి ఆణిముత్యాలు. సోమరితనమే బానిసత్వం, శ్రమే స్వాతంత్ర్యం. సర్వవ్యాపి అయిన భగవంతుడిని ఓ సంస్కృతికి మాత్రమే ప్రతీకగా వర్ణించటం సంకుచితత్వం. ఓం నమో నారాయణాయ, ఓం నమః శివాయ, శ్రీమాత్రే నమః. ఈరోజు శుక్రవారం. దుర్గాదేవిని ఆరాధన చేసినట్లయితే దుఃఖములు లేకుండా జీవితాన్ని సక్రమమైన పద్ధతిలో మనం సాగించడానికి ఆస్కారం ఉంటుంది. అందుకనే దుర్గా అంటేనే చాలు దుఃఖాలన్నీ కూడాను పటాపంచలైపోతాయి అని చెప్పేసి శాస్త్రం. రాహుగ్రస్తం కానివ్వండి, కాలసర్పదోషం కానివ్వండి పట్టి పీడిస్తున్నటువంటి వారు దుర్గాదేవి ఆలయాన్ని సందర్శించి అక్కడ 4 ఒత్తులు నువ్వుల నూనెతో వెలిగించినట్లయితే చక్కటి సత్ఫలితాన్ని సాధించడానికి ఆస్కారం ఉంటుంది. నరదృష్టి నివారణ కోసం దుర్గాదేవి ఆలయంలో గనక ఆవు పాలతో కూడినటువంటి పరమాణాన్ని నైవేద్యంగా సమర్పించి భక్తులందరికీ కూడాను పంచిపెట్టాలి. ఉసిరిక చెట్టు ఆకులతో గనక దుర్గాదేవిని గనక
అర్చన చేసినట్లయితే తీవ్రతరమైనటువంటి నష్టాల నుంచి బయలుపడవచ్చు. ఎర్రటి పుష్పాలతో పూజ చేసి చిత్రాన్నం గనక నైవేద్యంగా గనక సమర్పించినట్లయితే ఆకస్మిక ధనప్రాప్తి కలిగి తీరుతుంది. దుర్గాదేవి ఆరాధనలో దాగిన పరమార్థాలు ఇవన్నీ కూడా. అలాగే దుర్గాదేవి ఆలయంలో ముత్తైదువులందరికీ కూడాను మంగళహారతి గనక ఇచ్చినట్లయితే దీర్ఘ సుమంగళీతత్వం వస్తుంది. సర్వే జనా సుఖినో భవంతు. శతక సాహితీ సరస్వతికి నమస్కారం. మందులు మాకులంచు కొరమాలిన రిత్త చికిత్సలెన్నో చేయంతలపూను చుంద్రు నరులగ్నత నిన్ భవరోగరాజ వైద్యున్ తెలియంగలేరకట త్వయజమిత్ర త్వదీయ పాద సేవంతగ సల్పు వారి నెటు వ్యాధులు చేరును పద్మబాంధవ. ఓ సూర్యనారాయణ స్వామి, మందులు మాకులంచు కొరమాలిన రిత్త చికిత్సలెన్నో చేయంతలపూను చుంద్రు నరులగ్నతన్. మానవులకు ఏవైనా వ్యాధులు వచ్చినప్పుడు కొన్ని ఔషధాలు స్వీకరించవలసిన బాధ్యత ఉన్నది. ఈ ఔషధాలు అనేకానేక విధములుగా ఉంటాయి. ఎన్నెన్నో విధానాలున్నాయి ఈ వైద్యంలో. ఏ వైద్య విధానంలో రోగం తగ్గాలన్నా కూడా వారిచ్చేటువంటి ఆ ఓషధులు అన్నీ నీ ప్రకాశంతోనే అవి పెరిగి సంపూర్ణమైన ఆ ఓషధీ గుణాలను కలిగి ఉండాలి. నీ ప్రకాశం వల్ల ప్రకాశించే చంద్రుని ఆ కిరణముల నుండి ఈ ఓషధులన్నీ కూడా వర్ధిల్లుతాయి. నీ కిరణముల వల్ల వర్ధిల్లుతాయి. కనుక నీవే దానికి కారకుడవు. ఈ ఓషధులన్నీ కూడా చక్కగా రోగ నివారణ కలిగించాలి అని అంటే నీ యొక్క అనుగ్రహం ఉండాలి. నీ కిరణముల యొక్క గొప్పదనాన్ని బట్టే ఈ ఓషధులన్నీ ప్రకాశిస్తూ ఉంటాయి. నీ కిరణముల ప్రకాశాన్ని, నీ అనుగ్రహాన్ని బట్టే ఆ వైద్యునకు కూడా ఏ రోగానికి ఏ ఔషధాన్ని వాడాలో స్ఫురిస్తుంది. నీ యొక్క అనుగ్రహం వల్లే రోగికి కూడా ఈ రోగం నివారణ జరుగుతూ ఉంటుంది. దీన్ని దృష్టిలో ఉంచుకోకుండా, నిన్ను శరణాగతి చెందకుండా ఈ కేవలం ఔషధాలను మాత్రమే స్వీకరించే వారికి ఫలం అంతంత మాత్రంగానే ఉంటుందయ్యా. నిన్ను గనక శరణాగతి వేడినట్లయితే ఏ ఔషధం తీసుకున్నా అది వెంటనే ఫలిస్తుంది. ఆ భక్తి, ఆ విశ్వాసము కావాలి. అప్పుడు ఆ ఔషధం కూడా అలా పనిచేస్తుంది అని తెలియజేస్తూ, మందులు మాకులంచు కొరమాలిన రిత్త చికిత్సలెన్నో చేయంతలపూను చుంద్రు నరులగ్నతన్ నిన్ భవరోగరాజ వైద్యున్ తెలియంగలేరకట. ఈ జన్మ అనేటువంటి ఈ వ్యాధిని బాపేటువంటి వాడవు నువ్వు. ఈ భవరోగాన్ని బాపే వైద్య నాథుడవు, వైద్య రాజువు. దాన్ని తెలుసుకోలేక వీరందరూ కూడా ఈ చిన్ని చిన్ని వ్యాధులకే తత్తరబిత్తర పడిపోతూ ఔషధముల కోసం పరుగులెడుతున్నారయ్యా. భవరోగాన్ని బాపే వాడివి సాధారణమైన వ్యాధులను బాపలేవా నువ్వు? నిన్ను అనుగ్రహించమని ఎవరూ అడగటం లేదు. త్వదీయ పాద సేవంతగ సల్పువారి ఎటు వ్యాధులు చేరును. పరమ తేజస్వరూపుడవు, లోక బాంధవుడవు, సకల లోకములకు హితము కలిగించేటువంటి నీ గుణములను ఆరాధిస్తూ సకల లోకములకు హితము జరగాలి, సాటివారికి మేలు జరగాలి అనే భావనతో నీ తేజస్సుని ఆరాధిస్తూ నీవలే క్రమబద్ధముగా ఒక సమయమునకు నిద్రలేచి, ఒక సమయమునకు ఆహారం స్వీకరించి, ఒక సమయమునకు విశ్రమించినట్లయితే తప్పకుండా ఆరోగ్యవంతులు, ఆయుష్మంతులు అయి తేజస్వంతులు కూడా అవుతారయ్యా ఈ జనులు. అది తెలుసుకోలేకపోతున్నారు. నిన్ను ఆరాధించి నీవలే కార్యాచరణను గనక ఒక ప్రణాళికతో చేసుకున్నట్లయితే అందరూ కూడా ఆయురారోగ్యములతో ఉంటారు అని తెలియజేస్తూ
చక్కని పద్యరచనతో గొప్ప శతకాన్ని మనకు అందించిన సత్కవులు, భక్తి తత్పరులు శ్రీ చీమలమర్రి వెంకటరామయ్య గారి పద్మబాంధవ శతకంలోని మరి ఒక పద్యం గురించి రేపు ఉదయం తెలుసుకుందాం. ఓం సూర్యాయ నమః. स्वागतं सकललोकनुतायै स्वागतं भुवनराजमहिष्यै आपदामपहरन्तु ततिम्नः सम्पदामपि दिशन्तु समृद्धिं दन्तकुन्दरुचिदत्तबलानि व्योमकेशसुदृशोहसितानि. शिवाय गुरवे नमः. श्रीमात्रे नमः. श्रीविष्णुरूपाय नमः शिवाय. श्री उमायै नमः. परिणामो यथा स्वप्नः सूक्ष्मस्य स्थूलरूपतः जाग्रत्प्रपञ्च एष स्यात् తథేశ్వర మహాచిత. ఇందులో విశేషమైన అంశం ఏమిటి అంటే, మనం కలలు కనేటప్పుడు ఆ కళను ఒక్కసారి పరిశీలించాలి. అసలు మన జీవితాన్ని, ప్రపంచాన్ని పరిశీలిస్తేనే జ్ఞానం స్పష్టంగా తెలుస్తుంది. స్వప్నాన్ని ఒక్కసారి మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తే, ఒక కలలో ఒక పెద్ద మహాపర్వతంపై మనం పరిగెడుతున్నట్టు, ఆ పర్వతంలో అనేక వృక్షాలు, జలపాతాలు, సింహాలు, పులులు వంటి మృగాలు అన్నిటిని చూస్తూ భయంతో వెడుతున్నట్టు కనబడిందనుకోండి. అప్పుడు ఆ పర్వతాలు, ఆ వృక్షాలు, ఆ పులులు ఎక్కడ తయారయ్యాయి? బయట నుంచి వచ్చాయా? బయట కొండ మీద తిరిగితే పోనీ బయట పదార్థం అనుకోవడానికి. కళలు ఎక్కడి నుంచి వచ్చాయి అంటే, నీ లోపల ఉన్న బుద్ధిగతమైన ఒకానొక చిన్న జ్ఞానము, చైతన్యమే ఇన్ని రూపాలు ధరించింది ఇక్కడ. అక్కడ పర్వతము కానీ, చెట్లు కానీ, మృగాలు కానీ, భయపడుతున్నవాడు కానీ అన్నీ ఒకే జ్ఞానం యొక్క పలు రూపాలు. ఎలాగైతే స్వప్నమునందు మనలో ఉన్న సూక్ష్మ జ్ఞానము అనేక రూపాలు ధరిస్తూ అనేక భావాలతో కనబడుతుందో, అలాగే బాహ్య జగత్తు కూడా పరమేశ్వరుని యొక్క అత్యంత సూక్ష్మమైనటువంటి ఆ ప్రజ్ఞతోనే రకరకాల ఆకారాలుగా కనబడుతున్నది. ఈ కనబడుతున్న స్వప్న జగత్తులో ఏది సత్యము? అంతా అసత్యమా అంటే మరి కనబడుతున్నంతసేపు సత్యం అనిపించింది కదా. కానీ అక్కడ సత్యం ఏది అని ఆలోచిస్తే, ఆ స్వప్నాన్ని ఆవిష్కరింపజేసుకున్న చైతన్యము సత్యము, స్వప్నము సత్యము కాదు. ఆ చైతన్య రూపమైన జ్ఞానము లేకపోతే స్వప్నం లేదు. కనుక స్వప్నం భాషిస్తున్నప్పటికీ స్వప్నానికి ఆధారమైన జ్ఞానము మిగిలి ఉంటుంది, తర్వాత స్వప్నం చెదిరిపోతుంది. అదేవిధంగా ఆ బ్రహ్మ జ్ఞానము సత్యము, దాని నుంచి భాషిస్తున్న ప్రపంచమంతా కూడాను ఈ స్వప్న జగత్తు వలనే కనబడుతున్నది. ఇదే బ్రహ్మసత్యం జగన్మిథ్య అనే దాన్ని అర్థం చేసుకోవడానికి సంబంధించిన అంశం. ఈ మాటని అన్నమయ్య కల వంటిది బ్రతుకు ఘనునికుని తెలిసితే మోక్షము, తెలియకుంటే బంధము అని ఒక చిన్న కీర్తనలో తెలియజేశారు. వికృతి సర్వభూతాని ప్రకృతి పరదేవత సతపాదస్తయో రాజ్య త్రిపాది గీయతే పర. వికృతి ప్రకృతి అని మాట చెప్పారు ఇక్కడ. అంటే ఈ తయారయ్యి కనబడుతున్న ప్రపంచానంతని వికృతి అనుకుందాం. అంటే పంచభూతాలు, జీవులు ఇవన్నీ వికారములు. వికారమంటికి హేతువేది ప్రకృతి. ప్రకృతి అంటే పరబ్రహ్మ యొక్క జ్ఞానం అనేది ఏదైతే ఉన్నదో అది ప్రకృతి. ఆ ప్రకృతి తపస్సుగా, ఆకాశముగా, జ్ఞానముగా ఉంది అని ముందు చెప్పుకున్నాం. ఆ ప్రకృతి పరదేవత అని చెప్పబడుతున్నది. వికృతి సర్వ ప్రాణికోట్లు, సర్వ వస్తు సముదాయము, సర్వ ద్రవ్యములు, సర్వ గుణములు ఇవన్నీ వికృతి అని చెప్పబడుతున్నాయి. కనుక సర్వభూతములు వికృతి, ప్రకృతి అనగా పరదేవత. ఇప్పుడు ఈ వికృతి అయినటువంటి ఇదంతా కూడా చూస్తే ఒక పాదము, ఆ ప్రకృతి 3 పాదములు అన్నారు. ఈ పాదములు గురించి అర్థం చేసుకునేటప్పుడు సాధారణంగా ఒక వస్తువుని కానీ ఒక విషయం గురించి మాట్లాడేటప్పుడు 4 భాగాలుగా అంటారు. ఈ 4 భాగాల్లో ఒక పావు భాగము ఈ వికృతి రూపమైనటువంటి ప్రపంచము, 30 భాగం ఆ పరదేవతయే అన్నారు ఇక్కడ. అంటే కనబడుతున్న ఈ ప్రపంచపు స్వరూపము కేవలం పావు భాగం మాత్రమే. ఇదే మనం చాలా అనంతం అనంతం అంటున్నాం. కానీ ఈ పావు భాగమైనటువంటి ప్రపంచంలో ఉంటూ దానికి అతీతముగా కూడా ఉన్నటువంటి పరదేవత ఏదైతే ఉన్నదో, అతీత భాగం 30 ప్రకృతిగా కనబడుతున్నది 25 భాగమే. ఈ 2 కలిపి సంపూర్ణమైన స్వరూపము. ఇది తెలుసుకోవాలి. బ్రహ్మము గురించి తెలుసుకోవడం అంటే విశ్వం నుంచి వేరు కావడం కాదు, విశ్వమంతా బ్రహ్మమని తెలుసుకోవడమే. అది గ్రహించాలి. అప్పుడు కనబడుతున్న విశ్వము, అందులో వ్యాపించిన బ్రహ్మం పావు భాగము, మిగిలిన పరాప్రకృతి అని ఏదైతే చెప్తున్నారో పరదేవత, ఆ తల్లి 30 భాగము. ఇదే మాట పాదోస్య విశ్వాభూతాని త్రిపాదస్యామృతం దివి అని వేదము చెప్తున్న మాట ఇదే. దీన్ని బట్టి
మరొక ఉదాహరణ, మన అనేక మార్లు చెప్పుకున్న ఉదాహరణ సముద్రము, కెరటాలు. కెరటాల్లో వ్యాపించే నీరు పావు భాగము, కెరటాలకి పైన ఉన్నటువంటిది 35 భాగము అని అనుకుంటే రెండు కలిపి సముద్రం ఎలా తెలుసుకుంటున్నామో అదేవిధంగా ఇక్కడ దర్శించవలసినటువంటి విధానం. వికృతి, ప్రకృతి అనే 2 శబ్దములు వాడారు. ఇవే లక్ష్మీ అష్టోత్తర శతనామాల్లో ప్రకృతిం వికృతిం విద్యాం అని కూడా ప్రారంభమవుతున్నది. కబళీకృత్య సంకల్పాన్ ఏకాపి స్యాద్ యథామతి భూతాని కబళీకృత్య దేవతాపి తథాపర. ఒక్కొక్కప్పుడు మనం రకరకాల సంకల్పాలు చేసుకుంటూ ఉంటాం. ఒకటా రెండా కోట్ల కొలది సంకల్పాలు చేస్తూ ఉంటుంది బుద్ధి. ఒక సంకల్పం లీనమై మళ్ళీ సంకల్పం వస్తుంటుంది. ఒకేసారి అనేక సంకల్పాలు వస్తుంటాయి. అయితే ఈ సంకల్పాలు బుద్ధిలో పుడుతూ ఉంటాయి, మళ్ళీ బుద్ధిలోనే లయమైపోతూ ఉంటాయి. ఎలాగైతే అనేక సంకల్పాలు బుద్ధిలో పుడుతూ తిరిగి బుద్ధిలో కబళించబడుతూ ఉంటాయో అదేవిధంగా తన నుంచి పుట్టిన సమస్త భూతాలని తాను సృష్టిస్తూ తిరిగి తనలోకి తీసుకుంటూ ఉంటుంది ప్రకృతి అయినటువంటి ఆ తల్లి జగదంబ. ఇది తెలుసుకోవాల్సిందే కాళీతత్వము. మనం కూడా కాళీ స్వరూపంలాగా సంకల్పాలు వస్తూ ఉంటాయి, తిరిగి లోపలికి పోతూ ఉంటాయి. అలాగే భూతములు ఆ పరాశక్తి యందు కలుగుతూ ఉంటాయి, తిరిగి అందులో లయమవుతూ ఉంటాయి. అదేవిధంగా తర్వాత ఉపమానం కూడా భూతానాం ఆత్మనస్సర్గే సంహృతౌ చ తథా ఆత్మని ప్రభవే దేవతా శ్రేష్ఠ సంకల్పానాం యథామతి. బుద్ధి తనలో రకరకాల సంకల్పాలు ఉదయించి లయింపజేసుకునే శక్తి కలది. అది బుద్ధి యొక్క ప్రభావం. అందుకే బుద్ధికి సంకల్పం చేసుకునే శక్తి ఉన్నది, సంకల్పాన్ని తనలో లీనం చేసుకునే శక్తి ఉన్నది. అదేవిధంగా ఆ పరమాత్మ యొక్క చిచ్చక్తి అయిన పరదేవత సమస్తమును సృష్టిని వ్యక్తం చేయగలదు, తిరిగి ఆ పరమాత్మలో లయం చేయగలదు. ఇదే సృష్టి సంహారం అంటే అర్థం చేసుకోవలసినది. అనుభూత్యాత్మికా సేయం ఈశశక్తి పరాత్పర ఆధార చక్రే పిండేషు విరాజతి విభిన్నవత్. ఇక్కడ ఆ తెలుసుకునేటువంటి అనుభూతి శక్తిగా ఉన్నటువంటి ఆ పరాశక్తి ప్రతివారి దేహంలో ఉన్నది. ఆ దేహంలో ఉన్నది ఆధార చక్రే పిండేషు, ప్రతివారి యొక్క మూలాధార చక్రంలో భాషిస్తున్నది. ప్రతి శరీరంలో ఆసక్తి ఉన్నది, కానీ శరీరానికి భేదం ఉంది కనుక ఇందులో శక్తి అందులో శక్తిని శక్తి కూడా భేదం చెప్తున్నాం. కానీ భేదమంతా ఉపాధులకే, శక్తికి కాదు. ఆ శక్తి ప్రతి శరీరంలో ఎలా పనిచేస్తుందో తర్వాత చూపిస్తున్నారు. దీన్ని బట్టి విశ్వంతా వ్యాపించినటువంటి చిచ్చక్తి కనబడుతున్న ప్రతి విషయంలోనూ అదే వ్యాపించి ఉన్నది. ఆ వ్యాపించి ఉన్నప్పుడు అత్యంత సూక్ష్మముగా ఉన్నటువంటి ఆ శక్తి ఆ శరీరాల్లో ఎలా పనిచేస్తోందో తర్వాత చూపిస్తున్నారు 22వ శ్లోకంలో. సూక్ష్మస్థూలే తతశాఖే విద్యుచ్ఛక్తి సమీరవత్ తత్రాద్య జ్ఞానశక్తి స్యాత్ క్రియాశక్తి రణంతరా. ప్రతివారి మూలాధార చక్రంలో ఆ పరాశక్తి అత్యంత సూక్ష్మముగా ఉంటుంది. ఆ శక్తి తర్వాత స్థూలముగా శరీరమంతా వ్యాపిస్తుంది. స్థూలము అంటే కనబడేటువంటి వ్యాపకత్వం, సూక్ష్మం అంటే ఇంద్రియాలకు అగోచరమైనది. కనుక సూక్ష్మము స్థూలము అనే 2 శాఖలుగా ఆ శక్తి ప్రతివారిలో ఉంటుంది. శాఖలంటే 2 కొమ్మలు, ఒకే చెట్టుకి 2 కొమ్మల్లాగా ఒకే శక్తికి 2 రూపాలు. అదే సూక్ష్మము స్థూలము. అందులో సూక్ష్మమైనది జ్ఞానశక్తి, స్థూలమైనది క్రియాశక్తి అని చెప్తున్నారు ఇక్కడ. దీన్ని బట్టి జ్ఞానశక్తి క్రియాశక్తి అని వస్తున్నది. ప్రతి వస్తువుని తెలుసుకోగలిగే తెలివి జ్ఞానశక్తి అయితే పని చెయ్యగలిగే శక్తి పేరు క్రియాశక్తి. ప్రతి వాళ్ళ శరీరంలో ఇదే ఉంటుంది. ఇదేదో మనకు అర్థం కాని విషయం చెప్తున్నాను కాదు, ఇది అంత అసలు మన విషయం. ఇంకా నిజంగా చెప్పాలంటే కైలాసంలో అమ్మవారు ఎర్రగా ఉన్నారు, పట్టుచీర కట్టుకున్నారు, ఇవి మన కంటికి కనబడవు, కానీ అవే చక్కగా అర్థమవుతాయి. అది చిన్న విషయం. అదే మనలో ఉన్న శక్తి గురించి చెప్తుంటే అర్థం కాదు, ఎందుకంటే అది మన విషయం కనుక. ఇదంతా మన లోపల విషయమే ప్రస్తావన చేయబడుతున్నది. అందుకే భారతీయ వేదాంత విజ్ఞానం అనగా ఉపనిషత్ జ్ఞానము మన లోపల ఉన్న పరాశక్తిని లేదా పరబ్రహ్మ స్వరూపాన్ని గ్రహించడానికి పనికి వచ్చేది. ఇక్కడ చాలా గొప్ప మాట చెప్తున్నారు. మూలాధార చక్రంలో ఉన్నటువంటి సూక్ష్మమైన పరాశక్తి 2 రూపాలుగా 2 శాఖలుగా ఉన్నది. అదే జ్ఞానశక్తి క్రియాశక్తి. ఆ జ్ఞానశక్తితో జ్ఞానేంద్రియాలు తయారయ్యే, క్రియాశక్తితో కర్మేంద్రియాలు తయారయ్యాయి. మొత్తం శరీరం అంతా కలిపితే 2 రకాల ఇంద్రియాలు. జ్ఞానేంద్రియాణి ప్రథమ విభూతిర్మనసా సహ కర్మేంద్రియాణి త్వపర విభూతి సహసా సహ. ఇప్పుడు మన లోపల 2 శక్తులు చెప్పాం, జ్ఞానశక్తి క్రియాశక్తి. ఈ జ్ఞానశక్తి మనస్సుగా జ్ఞానేంద్రియములతో కలిసి ఉన్నది. ఆ క్రియాశక్తి సహస్సుతో కర్మేంద్రియాలుగా ఉన్నది అన్నారు. ఇక్కడ మనస్సు సహస్సు అని 2 రూపాలు వచ్చాయి. మనస్సు జ్ఞానేంద్రియాలతో అనుబంధం పెట్టుకుంటుంది, సహస్సు కర్మేంద్రియాలతో అనుబంధం పెట్టుకుంటుంది. సహస్సు అంటే భరించగలిగే శక్తి పేరు సహస్సు. మనస్సు అంటే సంకల్పం వికల్పం చేయగలిగే శక్తి పేరు మనస్సు.
మనస్సు కూడా జ్ఞానశక్తి వల్లనే కలుగుతుంది. కనుక జ్ఞానేంద్రియములు మనస్సుతో కలిసినటువంటివి, అదేవిధంగా సహస్సుతో కూడిన కర్మేంద్రియములు, ఈ రెండు జ్ఞానశక్తి క్రియాశక్తులుగా మనలో విస్తరించిన పరాశక్తి రూపములు. ఒక్కసారి గ్రహిస్తే ఈ జ్ఞానేంద్రియములు యందు, ఈ కర్మేంద్రియములు యందు వ్యాపించిన జ్ఞానక్రియాశక్తులకు మూలమైన పరాశక్తి ఏదో తెలుసుకునే ప్రయత్నం జరుగుతుంది. ఆ ప్రయత్నం పేరే సాధన. ఇతర విషయాలు రేపు గ్రహిద్దాం. సర్వం శ్రీమాతృ చరణారవిందార్పణమస్తు. జనార్దనాయ నమః. 5వ అధ్యాయం. ఈ అధ్యాయంలో సతీదేవి దేహత్యాగ వృత్తాంతాన్ని విని శివుడు కోపించి జటను పెరకటం, దాని నుండి వీరభద్రుడు జన్మించి దక్షయజ్ఞాన్ని ధ్వంసం చెయ్యటం, దక్షుడి వధ వంటి విషయాలు చెప్పబడ్డాయి. మైత్రేయ మహర్షి ఇలా చెప్పసాగాడు. దక్ష ప్రజాపతి చేసిన అవమానం వల్ల శివపత్ని అయినటువంటి సతీదేవి ప్రాణత్యాగం చేసింది. దక్షుని యజ్ఞంలో పుట్టిన రుభువులనే దేవతలు రుద్రగణాన్ని పారిపోయేటట్లుగా చేశారు. ఈ విషయాన్ని అంతా నారదుని నుండి తెలుసుకున్న శివునికి అంతులేని కోపం వచ్చింది. అప్పుడు ఆయన జటలు విడిపోయాయి. ఆయన కోపంతో పెదవులను కొరుకుతూ భయంకరాకారుడై కనిపించాడు. ఆ రోజు దక్షుడు చేసినటువంటి నిందను అంత తట్టుకున్నాడు. అసలు నాకేమీ జరగలేదన్నట్టు వచ్చాడు. క్షమించేశాడేమో మొత్తానికి, అది కూడా నా స్తుతి అనుకున్నాడు. ఆ నిందనంతా నాకు స్తుతి అనుకున్నాడు. అటువంటి దయామయుడు శివుడు, బహుళశంకరుడు. కానీ ఇప్పుడు సతీదేవి చేసినటువంటి త్యాగం చూసి సతీదేవిని పోగొట్టుకున్నవాడే విపరీతమైన కోపంతో ఆయన జటలు ఊడిపోయేటట్టుగా చాలా క్రోధంతో, కోపంతో, మెరుపు తీగలాగను, అగ్ని జ్వాలల్లాగను ప్రకాశిస్తున్న ఒక జటను మహాకోపంతో జటాజూటం నుండి పెరికాడు. ఒక్క జటాన్ని పైకి పీకి పారేశాడు. అది అగ్ని జ్వాలగా ఉండేటువంటిది. ఆ జుట్టు వేగంగా పైకి లేచి నిలబడి నవ్వుతూ గంభీరమైన నాదం చేస్తూ ఆ జటను నేలపై విసిరి కొట్టాడు. వెంటనే ఆ జట నుండి పెద్ద శరీరం గల బృహదాకారుడైన ఒక పురుషుడు ఆవిర్భవించాడు. ఎత్తైన ఆ పురుషుడి దేహం ఆకాశాన్ని తాకుతుందేమో అన్నట్లుగా ఉంది. ఆ పురుషుడికి 1000 చేతులున్నాయి. సూర్యుడిలాగా మండిపోతున్న 3 కన్నులున్నాయి. అతడి కోరలు ఎత్తుగా భయంకరగా ఉన్నాయి. అతడి కేశాలను మండే నిప్పుల్లా ఉన్నాయి. మెడలో పుర్రెల మాల వేలాడుతూ ఉంది. చేతులలో అనేక ఆయుధాలను ఎత్తి పట్టుకున్న భయంకరమైన ఆ పురుషుడు మేఘం వంటి కాంతితో మెరిసిపోతున్నాడు. తం కిం కరోమీతి గుణం తమాహ బద్ధాంజలిం భగవాన్ భూతనాథః దక్షం సయజ్ఞం జహి మద్భటానాం తమగ్రణీ రుద్ర భటాంశకోమే. ఆ పురుషుడు చేతులు జోడించి శివుడితో, అయ్యా నేనేమి చేయాలో ఆజ్ఞాపించండి అని అడిగాడు. అప్పుడు భూతనాథుడు భగవంతుడైన శివుడి ఇలా అన్నాడు. ఓ భయంకరమైన వాడా, మహాయోధుడా, నా అంశము నుండి పుట్టిన నువ్వు నా గణాలకు నాయకుడవై ముందుకు సాగిపో. దక్షుణ్ణి సంహరించి వాడి యజ్ఞాన్ని నాశనం చెయ్యి అని కోపించిన శివుడు అలా ఆజ్ఞాపించగానే ఆ పురుషుడు శివదేవునికి ప్రదక్షిణము చేశాడు. శివశక్తితో పుట్టిన తన వేగాన్ని ఎవరు కూడా ఎదిరించలేరని
తాను గొప్ప బలవంతుల వేగాన్ని కూడా సహించగలుగుతానని అనుకుంటూ ఉత్సాహంతో అతడు ముందుకు కదిలాడు. ఆ వీరభద్రుని పాదాలకు అలంకరించబడిన నూపురాలు గలగల ధ్వనులను చేస్తున్నాయి. అతడితో పాటు నడుస్తున్న రుద్రకింకరులు గొప్పగా నాదాలు చేస్తున్నారు. వీరభద్రుడు అతి భయంకరమైన సింహనాదం చేశాడు. జగత్తులోని అన్ని ప్రాణులను అంతం చేసే కాలయముడిని కూడా అంతం చెయ్యగల తన శూలాన్ని ఎత్తి పట్టుకొని మహావేగంతో ముందుకు సాగిపోయాడు. అక్కడ యజ్ఞశాలలో ఉన్న ఋత్విక్కులు, దక్షులు, సభాసదులైన విప్రులు, వారి భార్యలు ఉత్తర దిక్కులో క్రమ్ముకొని కదలి వస్తున్న పెద్ద దుమ్ము తెరను చూస్తూ ఇలా అనుకున్నారు, ఆహా, ఉన్నట్లుండి ఈ కారు చీకటి ఏమిటి? ఈ దుమ్ము ఎక్కడి నుండి వస్తుంది? దీనికి కారణమేమిటి? ఎక్కడ సుడిగాలులు వీచటం లేదు కదా. పోని దొంగల గుంపులు అనుకుందామంటే నేరస్తులను కఠినంగా శిక్షించే ప్రాచీన బర్హి మహారాజు రాజ్యం చేస్తున్నాడు కదా. ఇది గోవుల మందల రేగగొట్టే ధూళి కూడా కాదు. మరి ఈ ధూళి ఎక్కడి నుంచి వస్తుంది? ఈ జగత్తుకు ప్రళయం రాబోతుందేమో అని యజ్ఞశాలలోని వారంతా భయపడసాగారు. అప్పుడు దక్షుని భార్య అయిన ప్రసూతి మొదలైన స్త్రీలు కలత చెందిన మనస్సుతో ఇలా అన్నారు, దక్ష ప్రజాపతి ఏ అపరాధమూ చెయ్యని తన కూతురు సతీదేవిని అవమానించాడు. మిగిలిన కుమార్తెలందరూ చూస్తున్నారని కూడా లెక్క చేయలేదు. ఆ మహాపాపానికి ఫలమే ఈ ధూళి. ఆ పరమశివుడు ప్రళయాకాలంలో జటలను విరబోసుకొని తన శూలం యొక్క చివరల్లో గొప్ప దిగ్గజాలను గుర్చి పట్టుకుంటాడు. బిగ్గరంగాను కఠోరంగాను పిడుగులు పడినట్లుగా ఆయన అట్టహాసం చేస్తాడు. ఆ ధ్వనికి దిక్కులు బీటలు వారుతాయి. ఆయన అస్త్రాలను పట్టుకొని వాటిని ధ్వజాల్లా చాచి నాట్యం చేస్తాడు. కోపంతో కనుబొమ్మలు ముడివేసి సహింపశక్యం కాని తేజస్సుతో విరాజిల్లుతాడు. భయంకరమైన తన కోరలతో నక్షత్ర మండలాలను చెల్లాచెదురు చేస్తాడు. విలయ తాండవం చేస్తూ సర్వాన్ని సంహరిస్తాడు. అలాంటి పరమశివుడి సహనాన్ని పరీక్షించి ఆయనకు ఆగ్రహం వచ్చేలాగా చేసిన ఈ దక్ష ప్రజాపతికి శుభం ఎక్కడ కలుగుతుంది? ఆయనకు కోపం కలిగించిన వాడు సాక్షాత్ బ్రహ్మదేవుడే అయినా సరే శుభాన్ని పొందలేడు. మహాత్మునిలాగా వేషం వేసుకొని గర్విస్తున్న ఈ దక్షుడు దుష్టుడే అంటూ యజ్ఞశాలలోని వారు భయంతో వెర్రిచూపులు చూస్తూ అనేక విధాలుగా మాట్లాడుకున్నారు. అప్పుడు భూమిపైన ఆకాశంలోను అంతటా భయాన్ని కలిగించే పెద్ద పెద్ద అపశకునాలు వేల కొద్దీ కనిపించాయి. అంతలోనే రుద్రగణాలు పరుగులు పెడుతూ యజ్ఞశాలలోకి ప్రవేశించారు. బాగా సాగిపోతున్న ఆ గొప్ప యజ్ఞాన్ని వారు అడ్డుకున్నారు. వారు అనేక విధాల ఆయుధాలను ఎత్తిపట్టుకున్నారు. వారిలో మురుగుజ్జులు, కపిలవర్ణ వారు, పచ్చని రంగు గలవారు, మొసలి వంటి పొట్టలు గలవారు, మొసలి వంటి ముఖాలు గలవారు, విచిత్రమైన ఆకారాలు గలవారు ఉన్నారు. రుద్రుడి అనుచరులైన అనేక విధాలైన ఆయుధాలను ధరించి యజ్ఞశాల అంతా పరుగులు పెట్టారు. కేచిత్ భవంజు ప్రాగ్వంశం పత్నీశాలాం తథా పరే సదా ఆగ్నిద్రశాలాంచ తద్విహారం మహానసం. జనార్దనాయ నమః.